రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని అడ్వకేట్ సుధాకర్ రెడ్డి విమర్శించారు. మార్కాపురం నుంచి తీసుకువచ్చిన సాయికృష్ణను చంపేశామని సిఐ ధైర్యంగా చెప్తున్నారని మండిపడ్డారు. జూన్ 15న సాయికృష్ణ తమ వద్ద లేడని కోర్టులో డీజీపీ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఆధారాలు ధ్వంసం చేయడానికి నాగరాజుకు డీజీపీ, సిపి, ఏసీపీ సహకరించారు అన్నారు. వారిని ఈ హత్య కేసులో ముద్దాయిలుగా మార్చాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదని ఉన్నతాధికారి కింద పనిచేసే అధికారి విచారిస్తే న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ సాయికృష్ణ ఇంటికి వెళ్లే వరకు అధికారులు స్పందించలేదని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరారు. 28వ తేదీ ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళ గాదే సాయికృష్ణ మదరు సిఐ నాగరాజుని అడగద్ది, నువ్వు పంపించేసేయ్యా, మళ్ళా నువ్వు ఎప్పుడు కావాలంటే తిరిగి తీసుకొస్తానని చెప్తే ఎంత ధైర్యం ఈ రాష్ట్రంలో. రాజ్యాంగం ఏడుందా? నీ కొడుకుని చంపేస్తున్నావు, పూలమాలకు రెడీ చేసుకో అని చెప్పినటువంటి వైనం మీకు ఆ విషయం తెలుసో తెలియదు. తర్వాత ఏమైపోయినాడో ఎవడికి తెలియదు. వాళ్ళ తల్లి ఒక అడ్వకేట్ ద్వారా, కనకదుర్గ అనే అడ్వకేట్ ద్వారా మే 28 ఇదే డీజీపీకి, హరీష్ కుమార్ గుప్తా గారికి అండ్ సిపి రాజశేఖర్ బాబు గారికి మెయిల్స్ పంపించింది. ఇట్లా నా కుమారుణ్ణి 9వ తేదీ ఆ ప్రాంతంలో పట్టుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, చిత్రహింసలు పెడుతున్నారు, చంపేసేటట్టుండారని ఈ డీజీపీకి, ఈ కమిషనర్కి మెయిల్స్ పంపించడం జరిగింది. అయినా స్పందించలే. ఎందుకంటే నిద్రపోయేవాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించేవాళ్ళని లేపగలుస్తున్నా. యూ కెన్ వేకప్ ఏ పర్సన్ హూ ఈజ్ స్లీపింగ్, బట్ యూ కెనాట్ వేకప్ ఏ పర్సన్ హూ ఈజ్ ప్రిటెండింగ్ ది స్లీప్. వాళ్ళకి 6వ తేదీ తెలుసు, తీసుకొచ్చిందే కమిషనర్ టాస్క్ ఫోర్స్. వాళ్ళు కొత్తగా తెలిసేది ఏంది 28, దాన్ని ఖాతరు చేయలేదు. చేయకుండా ఉన్నప్పుడు మరలా ఈ గౌరవ మ్యాజిస్ట్రేట్ కోర్టులో సీసీ ఫుటేజ్ ప్రిజర్వ్ చేయమని ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానిలో రెస్పాండెంట్ ఈ కమిషనర్, దానికి కూడా ఖాతరు చేయలేదు. అప్పుడు తెలుసు కదా మీరు ఇల్లీగల్ డిటెన్షన్లో పెట్టున్నాడని మీకు జూన్ 5 మీ దగ్గర పిటిషన్ వేశారు కదా, మీరు దానిలో ప్రతివాది కదా, అప్పటికి పట్టించుకోలేదు. 28వ తేదీ ముఖ్యంగా కృష్ణలంక